నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మరొక మంచి అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్నిటికీ ఒకటి మూలము. చాలా వరకు మనకి ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే అతి కోపం. మనిషికి ఎప్పుడూ కూడా మంచిది కాదు. తానే తినేస్తుంది ఆ విషయం అనేది. ప్రతిదానికి సరే ఉండాలి, మనిషికి కోపం ఉండాలి, ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలి అన్నీ తెలిసి ఉండాలి. కానీ అతి కోపం అనేది మంచిది కాదు. ఇది ధనాన్ని పాడు చేస్తుంది, కీర్తిని పాడు చేస్తుంది, సుఖాలను పాడు చేస్తుంది, ఆప్తులని పాడు చేస్తుంది, మిత్రుల్ని పాడు చేస్తుంది, ఆఖరకు మన ఆయుష్ని కూడా ఇబ్బంది పెడుతుంది, అదే పోగొడుతుంది అని మనం చెప్పవచ్చు. చెప్తూ ఉంటారు, బీపీ వచ్చేస్తోంది నాకు అని చెప్పని చాలామంది. అదే తగ్గించుకోవాలి అని మనకి చెప్తోంది. మనం పక్కవారి మాట వినలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి నాకు కోపం వచ్చేస్తోంది, బీపీ పెరిగిపోతోంది అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు. అది తగ్గించుకోకపోతే ఇవన్నీ కోల్పోతాము. అత్యంత ముఖ్యమైనది ఆయుష్ని కూడా కోల్పోతాము అని మనం చెప్పవచ్చు. చూడండి, పెద్ద వాళ్ళు, చాలా గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు ఎంతో మనం చూస్తూ ఉంటాం. అది వ్యాపారం కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, అలాగే మనం తీసుకుంటే ఇండస్ట్రీస్లో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, చాలా నమ్రతతో, చాలా పొలైట్గా, చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. ఎందువల్ల అంటే ఆ ప్రశాంత చిత్తం అనేది మంచిది మనసుకి. అదే మనకి లాంగిటివిటీ అనేది పెరుగుతుంది. చూసినట్టయితే మీరు చూడండి, నేను చెప్పిన రంగాల్లో ఉన్నవారు అందరూ కూడా 70, 80 అబోవ్ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా కోపం అనేది మనిషికి మంచిది కాదు. ముఖ్యంగా ధనం పోగొడుతుంది, అంతకంటే ముఖ్యమైనది ఆయుష్ని పోగొడుతుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. ఎప్పుడూ ప్రశాంతత అనేది అవసరం.